నిజంగా మీ జర్నీ అంతా ఇట్లా వెళ్ళి అప్ అండ్ డౌన్స్, చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, బట్ అగైన్ రైజింగ్. అదే ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎందుకంటే అట్లానే మనకి ఎప్పుడైతే లో అనిపిస్తుందో మనం లో అయిపోకూడదు, అగైన్ మళ్ళీ లేచి మళ్ళీ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా మనమే సక్సెస్ అవుతాం. అండ్ అది మీ జర్నీలో ఆల్రెడీ మేము చూసాము. అండ్ ఇప్పుడు చూసుకుంటే మీరు ఎంబీబీఎస్ ఇవన్నీ చేశారు కాబట్టి జనరల్గా ఎంబీబీఎస్ చేసిన తర్వాత ఇట్స్ చాలా టఫెస్ట్ సబ్జెక్ట్ అనమాట ఎంబీబీఎస్. చాలా స్ట్రగుల్ అయితే కానీ అందులో సీట్ రావడం దగ్గర నుంచి ఎండ్ వరకు, అండ్ తర్వాత ప్రాక్టీసెస్ ఉంటాయి ఎవ్రీథింగ్. సో పేరెంట్స్ ఎప్పుడైనా ఎందుకురా నీకు ఇవన్నీ యాక్టింగ్ ఇవన్నీ అవసరమా, నువ్వు మంచిగా డాక్టర్ చేసావు, డాక్టర్ అయితే మేము చెప్పుకుంటాం కదా బయట నా కొడుకు డాక్టర్ అని చెప్పి అని ఎప్పుడన్నా అన్నారా అట్లా? అంటే యాక్చువల్లీ లైక్ ఇప్పుడు మీరు అన్నట్టు ఎంబీబీఎస్ ఈజ్ వెరీ వెరీ టఫ్. సో వన్ ఆఫ్ ద టఫెస్ట్ కోర్ సబ్జెక్ట్స్ అంటే అని లైక్ ఇట్స్ పర్సీవ్డ్. సో నేను ఏమన్నా అంటే నాకు ఎంబీబీఎస్లో లైక్ జీరో ఇంట్రెస్ట్. అంటే డాక్టర్ అవుదాం అట్లా అంటే ఆ ఫీల్డ్ వైపు నాకు ఏదో సాటిస్ఫాక్షన్ లేదు బేసిక్గా. సో నేను జీరో ఇంట్రెస్ట్తోనే నేను ఆన్ టైమ్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసేసిన వితౌట్ ఎనీ లైక్ ఇయర్ బ్యాక్ ఆర్ వితౌట్ ఎనీ లైక్ సప్లీస్ అవి చిన్న చిన్నవి వచ్చినాయి మధ్యలో, కానీ ఎక్కడ నాకు ఇయర్ వేస్ట్ అవ్వలేదు అనమాట, రిపీట్ చేయాల్సి రావలేదు. అంటే అక్కడ ఏంటంటే ఒక 1 year లైక్ మనం మెయిన్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత సప్లీ ఎగ్జామ్స్ ఉంటాయి, ఒకవేళ ఫెయిల్ అవుతాయి 3 monthsలో, దాంట్లో కూడా ఫెయిల్ అవుతే 1 year మళ్ళీ రిపీట్ చేయాలి. సో అలాంటి పరిస్థితి రాలేదు. సో 1-2 సార్లు సప్లీస్ అయ్యి వచ్చినా అక్కడ ఆన్ టైం క్లియర్ చేసేసుకుని ఒక 2-3 months అటు ఇటు డిలే అయింది, కానీ సో ఎక్కడ నాకు ఇయర్ బ్యాక్ అట్లా అవ్వలేదు. సో నాకు అంటే 0% ఇంట్రెస్ట్తోనే నేను ఇంత టఫ్ సబ్జెక్ట్స్ నేను కంప్లీట్ చేసి ఇట్లా పాస్ అవ్వగలిగి నేను సర్టిఫికేట్ తీసుకొని డాక్టర్ కోర్స్ కంప్లీట్ చేయగలిగిన. సో నాకు ఫుల్ ఇంట్రెస్ట్ అసలు లైక్ సినిమా అంటే పిచ్చి చిన్నప్పటి నుంచి. సో 100% దానివైపే నా మైండ్ ఎప్పుడు రన్ అవుతూ ఉంటుంది. సో జస్ట్ ఇమాజిన్ నేను అంటే ఎంత లెవెల్ ఆఫ్ అది డెడికేషన్ అండ్ ప్యాషన్ దానివైపు పెడతానో మీరు అర్థం చేసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ నేను నా మెయిన్ వెయిట్ లాస్ జర్నీ అన్నది వాళ్ళకి చాలా షాకింగ్ యాక్చువల్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి లైక్ నన్ను ఫుల్ అండ్ నా ఫ్యామిలీ అందరిలో నేనే అందరికంటే ఎక్కువ లావు ఉండేవాడిని. ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కళ్ళు తగ్గాలి అని మా పేరెంట్స్ని చెప్పేటోళ్ళు, మా పేరెంట్స్ కూడా చెప్పేవాళ్ళు. ఆబ్వియస్లీ అది ఉంటుంది కదా చిన్నప్పుడు. సో ఎవరికి అసలు చిన్న కాన్ఫిడెన్స్ కూడా లేదు. అంటే నేను పెరుగుతూ వచ్చేవాడిని, ప్రతి ఇయర్ ఒక 5-6 kilos పెరుగుతూ వెళ్తుండేవాడిని. 96 kgs. సో ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు 96 kgs ఉంటుండే. సో అంత లెవెల్ ఆఫ్ దానిలో అసలు ఇక తగ్గడు గౌతమ్ అని అనుకున్న వ్యక్తి వచ్చి తగ్గడమే కాకుండా ఫిట్నెస్ తగ్గడం ఒకటి, అంటే లీన్ అయిపోవడం ఒకటి, అంటే వెయిట్ లాస్ అవ్వడం ఒకటి, అట్ ద సేమ్ టైం మసిల్ బిల్డ్ చేస్తూ అంటే బాడీ అనే స్ట్రక్చర్నే మార్చేయడం అన్నది చాలా చాలా కష్టం యాక్చువల్లీ. ఐ నో. అంటే నేను డైలీ అప్పుడప్పుడు 3 times వర్కౌట్ చేసేవాడిని. బిగ్ బాస్లో చూసేవాడిని నేను యాక్చువల్లీ జిమ్కి వెళ్ళేవాడిని, దాని తర్వాత లైక్ నైట్ వర్కౌట్ చేసేటోడిని, మార్నింగ్ లేచి మా హాస్టల్ కారిడార్లో ఒక 1/2 hour పరిగెత్తేవాడిని. అంటే ఐ డెడికేటెడ్ సో మచ్ టు మై బాడీ. అండ్ నా బాడీ స్ట్రక్చరే చేంజ్ అయిపోయింది కంప్లీట్లీ. ఒక few months, then 1 year అట్లా ఎవ్రీ ఇయర్ ఇట్ kept on changing. సో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్కి ఫైనల్ ఇయర్కి సో రెండింటికి డిఫరెన్స్ ఉంది, ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్ చాలా. సో ఫస్ట్ ఇయర్లో షాక్ అవుతారు ఇప్పటికి. అవును, ఫస్ట్ ఇయర్లో అమ్మాయిలు ఎవరైతే మాట్లాడారో ఫైనల్ ఇయర్లో ఎవరో వచ్చి ప్రపోజ్ చేశారు మాకు. ఫైనల్ ఇయర్లో సెకండ్ ఇయర్లోనేనా? సో ఎంతమంది ప్రపోజ్ చేశారు? ఎవరో ప్రపోజల్ కాదు, నార్మల్ అంటే ద వే దే ట్రీట్ అన్నది చేంజ్ అవుతుంది డెఫినెట్లీ. అంటే ఫస్ట్ ఏమో లైట్ తీసుకునేటోళ్ళు ఫస్ట్ ఇయర్లో, లైక్ ఫ్రెండ్ జోన్లో పెట్టేటోళ్ళు. సెకండ్ ఇయర్లో లైక్ అంటే కొంచెం డిఫరెంట్గా చూసేవాళ్ళు. అంటే అండ్ నాకు ఫస్ట్ ఇయర్లో కొంచెం ఏడ్పించేటోళ్ళే వాళ్ళు వచ్చి సెకండ్ ఇయర్లో దే యూస్ టు ఆస్క్ మీ వర్కౌట్ టిప్స్, దెన్ బాడీ బిల్డింగ్ ఎట్లా చేయాలి, డైట్ ఏంటి, వర్కౌట్ ఏంటి అని నన్ను అడిగేవాళ్ళు. సో అది హ్యాపీ అనిపించింది, నేను అందరికీ షేర్ చేసేవాడిని. అండ్ యాక్చువల్లీ నేను చెప్పాలంటే నన్ను చూసి నా ఫ్రెండ్స్ ఒకడు 150 kgs ఉండేవాడు, 6'4" హైట్ ఉంటాడు, చాలా హైట్ అండ్ వెయిట్ ఉంటాడు. వాడు ఆల్మోస్ట్ 50 kgs తగ్గిపించిన వాడిని. సో డైట్ చేయించి దెన్ నా ఫ్రెండ్ ఇంకొక అతను 95-96 అతను కూడా ఉంటుండే, అతను 70-75 అండ్ అట్లా ఒక 4-5. మళ్ళీ కొంతమంది తగ్గిన వాళ్ళు మళ్ళీ పెరిగిపోయినారు ఇప్పటికీ. ఆ కన్సిస్టెన్సీ అన్న చాలా ఇంపార్టెంట్.